ఇందులో ఫిష్ అనుకుంటా. ఆకుకూర కానీ కానీ కింద డెఫినెట్ గా నాన్ వెజ్ ఐటెం చికెన్ ఉంటుంది చూడండి. ఓకే ఓకే. చికెన్ అబ్బో, నా టంగుకేదో అద్భుతమైన శక్తి వచ్చినట్టుందండి. నేను ఏదంటే జరిగిపోతుంది. మేడం గారు స్పెషల్ గా తెచ్చిన ఆకుకూర క్యారెట్ తినండి, బాగా తినండి. స్పెషల్ గా తెచ్చానని చెప్పి ఈ ఆకుకూర క్యారెట్ ఎందుకు ఇచ్చారు? మీ కళ్ళకు మంచిదని ఆకుకూర క్యారెట్ తెచ్చుంటారు. తినేసి మీ కళ్ళు మెరుగ్గా ఉంచుకుంటే ఇంతింత కళ్ళేసుకొని చూస్తూ ఉంటారని. మీ కళ్ళు చాలా స్పెషల్ కదా. నిజమే మక్కం గారు, నా కళ్ళు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి ఎవరో డొనేట్ చేసిన కళ్ళు. అయ్యో, ఐఎమ్ సారీ కార్తిక్ గారు. ఇట్స్ ఓకే అండి. ఈ కళ్ళు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. నిజంగానే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నాన్నా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ఇదిగో నువ్వు నడిపిస్తున్న ఈ భాగోతాన్ని చూడ్డానికే వచ్చాననిపిస్తోంది. ఏమంటున్నారు నాన్నా? ఎవడు వీడు? నాన్నా, ఆయన. ఓ, ఆయన విషయం అంతవరకు వచ్చిందా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఎంప్లాయీని. ఓ, అది నువ్వేనా? వీరేంద్ర నాకు కాల్ చేసి సూపర్ మార్కెట్లో ఎంప్లాయీ విషయంలో ఇంట్లో గొడవ జరిగిందని చెప్తే నేను నా కూతురు నిప్పనుకొని ఆ మాటలు నమ్మలేదు. నిన్ను కూడా క్వశ్చన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇదంతా ఇక్కడ చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. నువ్వు నా పెంపకంలో పెరిగిన నా కూతురివేనా? సార్, మీరు నన్నేమైనానండి, అంతేకాని మేడంని ఒక్క మాటనా నేను ఒప్పుకోను. ఆవిడ మా యజమాని, మాకు అన్నం పెట్టే దేవత లాంటిది. తనని ఇలాంటి మాటలు ఎలా అనగలుగుతున్నారు? కార్తీక్ గారు, దయచేసి మీరేం మాట్లాడకండి. నాన్నగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నీ ముందే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడంటే అతనికి నువ్వు ఎంత చనువిచ్చావో అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, బీ ఇన్ అవర్ లిమిట్స్ ప్లీజ్. మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? తప్పు చేస్తున్నారు మావయ్య గారు. తన చేసింది తప్పు కాదా? ప్రమీల ఎప్పుడు తప్పు చేయదు. మీ కూతురు మీద మీకు నమ్మకం లేదేమో, కానీ మా ఇంటి కోడలు కుటుంబం తలదించుకునే పని ఎప్పటికీ చేయదు. ఆ నమ్మకం మాకుంది. సార్, కార్తీక్, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. నువ్వు బయలుదేరు, బయలుదేరు. అమ్మగారు, అమ్మగారు, మీరు కూడా నవ్వుతారు ఏంటి? మీరు మాకు సపోర్టింగ్ చేయాలి. వింటున్నారా? ఇంటి కోడళ్లు కూడా అన్ని రకాలుగా రాణిస్తుంటే మీరొక్కళ్ళనే పొగిడితే ఎలా? సరే మేడం గారు, మా ఇంటి కోడళ్ళు బంగారాలు. ఎస్ బాబు గారు, వి ఆల్ ఆర్ గోల్డ్ డైమండ్స్. పెద్ద కోడలు ప్రమీల
సూపర్ మార్కెట్ ని లాభాల్లో నడిపిస్తోంది. మరి గంగేమో బాక్సింగ్ లో గెలిచి పేరు గౌరవం తీసుకొచ్చింది. ఇక ఇషిక కూడా బిజినెస్ లో కొత్త ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూ సక్సెస్ వైపు దూసుకెళ్తోంది. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. రారా సూర్య, అన్నయ్య ఇప్పుడే ఇషిగా గురించి పొగుడుతూ మాట్లాడుతున్నారు, అంతలో మీరు వచ్చేశారు. నిజంగా మనందరం ఇషికా విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మావయ్య గారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లే ఆలోచించి ప్రాజెక్ట్స్ చేస్తుంటే ఇషిక తన మీద నమ్మకంతో టఫ్ ప్రాజెక్ట్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని డీల్ చేస్తోంది. గ్రేట్ ఇషికా. ఇంతకీ మీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? వెంచర్ ప్లాన్ చేశారా? నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాం మావయ్య గారు. అంతా క్లియర్ గానే ఉంది. నో ప్రాబ్లం ఎట్ ఆల్. హే గోపి, టుడే మీటింగ్ వాట్ హ్యాపెండ్? బాగా జరిగింది అత్తయ్య. ఇప్పుడే కదా వచ్చాం, తర్వాత వివరంగా చెప్తాను. కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాం. సూర్య కప్.